తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దివంగత నేత స్వర్గీయ గుండ అప్పల్ సూర్యనారాయణ విగ్రహాల ప్రతిష్ట కోసం నిర్మిస్తున్న దిమ్మల తొలగింపు విషయం మరోసారి వివాదాస్పదంగా మారింది. తొలినాళ్ళలో అరసవెల్లి కూడలి 7 రోడ్ల కూడలి వద్ద దిమ్మలను నిర్మించినటువంటి అభిమానులు కుటుంబ సభ్యులు ఆ దిమ్మలు ఎవరు నిర్మిస్తున్నారో తెలియక కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. అనంతరం మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టి అక్కడ ఆయన ఫ్లెక్సీ పెట్టిన తర్వాత కూడాను కొత్తగా కమిషనర్ జాయిన్ అయిన 24 గంటల్లో ఆ దిమ్మలు కూడా కూల్చేశారు. ప్రస్తుతం ఎక్కడైతే దిమ్మలు కూల్చిన అరసవెల్లి కూడల దగ్గర ఉన్నాం, ఈ దిమ్మలు కూల్చివేత ప్రక్రియ ఒక పక్క సాగుతుండగానే మరోవైపు మరి 2 కూడల దగ్గర కొత్తగా 2 దిమ్మలు నిర్మించడం ఇది ఏ పరిణామానికి దారితీస్తుందా అన్న అనుమానాలు తలెత్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అరసవెల్లి కూడల వద్ద ఉన్నాం. చూస్తే కనుక అరసవెల్లికి వెళ్ళే మార్గం అది. ఆ మార్గం మధ్యలో ఆ సెంట్రల్ డివైడ్ వద్ద నిర్మించినటువంటి ఆ కట్టడాన్ని కూల్చివేసినటువంటి కార్పొరేషన్ అధికారులు తొలినాళ్ళలో ఆ కట్టడం ఎవరు కట్టారు అన్నటువంటి అనుమానంతో ఆ రోజు కూల్చివేయడం జరిగింది. అనంతరం ఆ దిమ్మలను పునర్నిర్మించి అక్కడ అప్పల్ సూర్యనారాయణ ఫోటోను కూడా ఫ్లెక్సీ రూపంలో పెట్టినారు. అయినప్పటికి కూడాను ఆ ఫోటో ఉంటుండగానే నిర్దాక్షిణ్యంగా ఆ దిమ్మను కూల్చివేయడం జరిగింది. కాకపోతే ఈ వైపు ఈ దిమ్మను కూల్చేయడంతో మరోవైపు చూస్తే కనుక ఇటు ఏదైతే పాత బస్ స్టాండ్కి వెళ్ళినటువంటి సెంట్రల్ డివైడ్ దగ్గర ఒక దిమ్మను నిర్మించారు. మరోవైపు చూస్తే సూర్యమహల్ వైపు వెళ్తున్న కూడల దగ్గర మరో దిమ్మ నిర్మాణం జరిగింది. అంటే ఈ దిమ్మల నిర్మాణం వెనక ఏ విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించడానికి కార్పొరేషన్ అధికారుల లేకపోతే కూటమి ప్రభుత్వం నాయకులు యత్నిస్తున్నారా, కావాలనే అప్పల సూర్యనారాయణ విగ్రహాన్ని అరసవెల్లి ప్రధాన కూడల దగ్గర పెట్టకుండా ఉండేందుకే ఆ దిమ్మను కూల్చేశారని ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. ఈ స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఈ 2 కూడల దగ్గర కొత్త దిమ్మల నిర్మాణం వెనుక ఏ కుట్ర దాక్కుంది అన్నటువంటి అనుమానాలు తలెత్తున్నాయి. ప్రస్తుతం అరసవెల్లి కూడల దగ్గర ఉన్నటువంటి దిమ్మలను తొలగించినటువంటి కార్పొరేషన్ అధికారులు మరో 2 కూడల దగ్గర దిమ్మల నిర్మాణం చేపట్టడం వెనుక ఎటువంటి వ్యూహం వారు రచిస్తున్నారు, ఆ వ్యూహం వెనుక అప్పల్ సూర్యనారాయణ విగ్రహం ప్రతిష్ట కాకుండా ఉండేందుకు అడ్డుకుంటున్నారా, లేకపోతే వారు సూచించిన ప్రదేశం వద్దనే ఆ దిమ్మల్లోనే అప్పల్ సూర్యనారాయణ విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు అన్నట్టు అనుమానాలు తలెత్తున్న నేపథ్యంలో ఈ నిర్మాణాలు కూల్చివేతను వెనక కుట్రదారులు ఎవరు, కొత్త దిమ్మల నిర్మాణం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి అనే విషయం వారి అభిమానులు అంటున్నారు. చూస్తే కనుక అప్పల సూర్యనారాయణ విగ్రహ ప్రతిష్ఠ కోసం నిర్మించిన దిమ్మని తొలినాళ్ళలో తొలగించినప్పుడు ఆ దిమ్మ ఎవరు నిర్మించారో తెలియదన్న ఆపాదతో ఈరోజు అది తొలగించడం జరిగింది. మళ్ళీ రెండోసారి అక్కడ నిర్మించి ఆయన ఫ్లెక్సీ పెట్టినప్పుడు కూడా నిర్దాక్షిణ్యంగా ఫ్లెక్సీని చూసి ఈరోజు మాత్రం దిమ్మలు. మరోవైపు చూస్తే 2 కూడలకు మరో కొత్త దిమ్మలు. అసలు ఏం జరుగుతుందని భావిస్తున్నారు? యాక్చువల్గా అసలు ఫస్ట్ దిమ్మలను తొలగించేటప్పుడు ఇది ఎవరో కట్టారో తెలియక తొలగించామని చెప్పి ఆ రోజు సిబ్బంది చెప్పారు. బాబు మీకు ఎవరు తొలగించమన్నారు అంటే మా పై అధికారులు అన్నారు, కానీ పేరు కూడా చెప్పలేదు. సరే అక్కడికి అయిపోయింది అనేసి రెండోసారి దిమ్మలు కట్టడం, దాని మీద అప్పల్ సూర్యనారాయణ గారు ఫ్లెక్సీ పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే ఆయన ఫోటో ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు టచ్ చేయరు, అప్పటికి విగ్రహాలు వస్తే దాని మీద పెట్టి ఓపెనింగ్ చేద్దామని చెప్పి అభిమానులు వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకున్నాం. కానీ ఒక సాయంత్రం సమయంలో అది కొట్టేయడం జరిగింది. కొట్టేయడం జరిగిన తర్వాత ఒక లోకల్ పేపర్లో చూసాం, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారే సొంత నిధులతో కడతారు అని చెప్పారు. కానీ ఎక్కడ ఏ ప్లేస్లో కడతారని చెప్పలేదు. కనుక ఈరోజు ఈ 2 దిమ్మలు నిర్మాణం దేని గురించి చేస్తున్నారో కూడా మాకైతే అయోమయంగా ఉంది. మేమైతే ఈ జిల్లాకి అలాగే ఈ నియోజకవర్గానికి 40 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా, జిల్లా పార్టీ అధ్యక్షులుగా, ఎథిక్స్ కమిటీ మెంబర్గా, సింహాచలం దేవస్థానం మెంబర్గా ఇవన్నీ చేశారు. కనుక మేము పెద్ద ఎన్టీఆర్ బొమ్మ దగ్గర, అలాగే ఎర్రనాయుడు గారి బొమ్మ దగ్గర 7 రోడ్ జంక్షన్లో అరసవెల్లి ప్రాంత వాసి కాబట్టి వెళ్ళిన వాళ్ళందరూ ఇదిగోరా మన అప్పల్ సూర్యనారాయణ గారు ఇక్కడ విగ్రహం రూపంలో ఉన్నారని తెలియచేసుకోవడానికి అక్కడ మేము ఏర్పాటు చేసాం. మరి ఎవరికి ఏం జరిగిందో తెలియదు, ఆయన అర్హుడో అనర్హుడో కూడా మాకు తెలియదు. ఈ విషయంలో కలెక్టర్ గారికి కూడాను లిఖితపూర్వకమైనటువంటి లేఖ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కొడుకులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో ముఖ్యమంత్రిని కూడా సంప్రదించారు, హోంశాఖ మంత్రిని కూడా సంప్రదించారు. వాళ్ళు కూడా అధికారికంగా ఆయన అంత్యక్రియలు నిర్వహించిన కూటమి ప్రభుత్వం సుముఖత తెలియజేసిన నేపథ్యంలోనే ఈ దిమ్మల నిర్మాణం ప్రక్రియ జరిగింది. కానీ కార్పొరేషన్ అధికారులు తొలినాళ్ళలో కానీ తర్వాత కానీ పొంతం లేని సమాధానం చెప్పడం వెనుక ఒక కమిషనర్ని ఈరోజు బలిపశం చేసి ఆయన బదిలీ వేటేశారు.
ఈ పరిణామాలన్నీ కార్పొరేషన్ అధికారులు దుందుడుచ్చరిగా భావిస్తున్నారా, లేకపోతే వారి వెనక ఉండి ఎవరైనా ఈ కుట్రలో పాత్రదారులు అనుకుంటారు? యాక్చువల్గా అధికారులు ఎవరు కూడా ఇలాంటి విషయంలో తొందరపాటు చర్య చేయరు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆవిడ వాళ్ళ మిస్సెస్ గుండ్ల లక్ష్మీదేవి ఎమ్మెల్యేగా చేశారు, ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. అలాంటి విగ్రహాన్ని వాళ్ళు చెయ్యాలంటే వాళ్ళకి వాళ్ళ ఇది పట్టదు. కానీ దీని వెనక ఏదో శక్తి అనేది ఉంది. ఆ శక్తి ఎవరనేది చెప్పట్లేదు. ధైర్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఒకటి పెట్టి ఇదిగో మేమే తొలగిస్తున్నాం పలానా కారణం చేతన, ఇదిగో పలానా దగ్గర మేము నిర్మిస్తామని డైరెక్ట్గా ఎవరు చెప్పట్లేదు. అంత దమ్ము ధైర్యం వాళ్ళకి సరిపోవట్లేదు. చెప్పకపోగా మరో 2 కోడల దగ్గర 2 దిమ్మల నిర్మాణం వెనుకున్న ఆంతర్యం, అప్పల సూర్యనారాయణ విగ్రహాన్ని కనుక ఆ దిమ్మల మీద కనుక ప్రతిష్ఠించినట్టయితే మీకు ఎటువంటి అభ్యంతరాలు ఉండవన్నటువంటి ఒక ధీమాతో వారు ఉన్నారు అనుకుంటున్నారా? మేమైతే ఎక్కడైతే పెట్టాలనుకున్నాం అది కంపల్సరిగా పెట్టి తీరుతాం. సమయం అనేది అందరికీ ఒకే రోజు ఉండదు. అట్టు పోయడమే లేటు, తిరగేయడం పెద్ద సమస్య కాదు. అలాగే రాజకీయాలు కూడా 5 సంవత్సరాలకు ఒకటి మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ ఈ నాగరికత ఇంతవరకు శ్రీకాకుళం జిల్లాలో లేదు. బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహాలు ఉన్నాయి, శ్రీశేషులు కింజరాపు ఎర్రనాయుడు గారి విగ్రహాలు ఉన్నాయి, వరహా నరసింహ ఉన్నాయి, ఇది జ్యోతిరా పూలే కానీ మన ఇలాంటి పెద్ద పెద్ద మహనీయభావులు అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఎవరికి పర్మిషన్ లేవు, ఎవరు కూడా టచ్ చేయలేదు కూడా. ఎందుకు వాళ్ళు ఈ జిల్లాకు సేవలు చేసి ఉన్నారు, ఒక రాజకీయంగా ఉన్నారు కాబట్టి ఎవరు టచ్ చేయలేదు. కానీ ఈ విషయంపై తనకు తెలియదు అన్నా కూడాను కమిషనర్పై బదిలీ వేటు పడింది. కొత్త కమిషనర్ వచ్చిన 24 గంటల్లో పునర్నిర్మాణం చేపట్టిన ఫ్లెక్సీ ఉన్న దిమ్మ తొలగింపు వెనుక బలమైన శక్తే వారిని వెనకుండి నడిపించిందంటే, ఇప్పుడు కమిషనర్ గారు కూర్మారావు గారిని దీన్ని నేపథ్యం పెట్టుకొని ఆయన వేరే దానికి బదిలీ చేయడం జరిగింది. కొత్త కమిషనర్ గారు వచ్చారు. కొత్త కమిషనర్ గారు వచ్చి ఇంక జాయిన్ అయ్యి 24 గంటలు అవ్వక ముందే మళ్ళీ దిమ్మలను తొలగించారు. అదేనా సారు ఫ్లెక్సీలు ఉన్నవి అంటే దీని ఆంతర్యం ఏమిటి? ఇంకా ఆయన ఛార్జ్ తీసుకోకముందే వీళ్ళు చేశారు అంటే ఇక్కడ బలమైన శక్తులు లేకుండా చేయరు కదా. ఆ శక్తులు ఎవరు అనేది మనకు తెలియదు, వాళ్ళే బయటపడాలి. అంటే ఆ శక్తులు ఆలోచన సరళి ఈరోజు మీరు సూచించిన ప్రదేశాలు కాకుండా వారు సూచించిన ప్రదేశాల్లో ఆ దిమ్మలను ప్రతిష్ఠించాలని ఒక తలంపుతో ఉన్నారంటే అది 100%. ఎందుకంటే లక్ష్మీదేవి గారు డైరెక్ట్గా అమెరికా నుంచి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. మాట్లాడడం అయితే మాట్లాడామన్నారు కానీ వాళ్ళు ఏం మాట్లాడారో తెలియచేయలేదు. కలెక్టర్ గారితో డైరెక్ట్గా మాట్లాడారు. కలెక్టర్ గారు మళ్ళీ పిఏతో మాట్లాడారు, అమ్మగారు పిఏతో. ఏంటి అలా పెట్టాలనుకుంటున్నారు ఏంటంటే ఆయన క్లుప్తంగా వివరించి చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖద్వారం వస్తుంది, అడ్డు వస్తుంది అటు కదా, అందు గురించి తొలగించారు అని చెప్పి కలెక్టర్ గారు అడిగారు. అందులో వాస్తవం ఏమైనా అనిపిస్తుంది? 100% లేదు. మేము కూడా చెప్పాం, మీరు రండి వచ్చి ముఖద్వారానికి అయితే ఇదేమి అడ్లేదు, సుమారు ఒక 50 అడుగుల దూరంలో ఈ విగ్రహం ఉంటుంది, దానికి దీనికి సంబంధం లేదని చెప్పడం జరిగింది. అక్కడ ప్రిన్సెస్ అండి, అక్కడ ఓన్లీ 3 విగ్రహాలు పెట్టుకోవడానికి అది ఒక ప్రిన్సెస్. అది దానికి కానీ ట్రాఫిక్ కానీ అసలు మున్సిపాలిటీ వాళ్ళకి కానీ ఎవరికి సంబంధం లేదు. అక్కడ సంబంధం లేని దగ్గర దిమ్మలు కొట్టేయడం అనేది చాలా దౌర్భాగ్యకరం. కలెక్టర్ మాటల్లో కూడాను తనకు చాలా ప్రెజర్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాలు ఆపాలని మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవిని ప్రాధేయపడ్డారంట. వాస్తవం? అది వాస్తవం సార్, వాస్తవం. కలెక్టర్ గారు మాకు ప్రెజర్ ఉంది, ఎవరి వల్ల ప్రెజర్ ఉందని కూడా అడిగారు. అందరి వల్ల ఉంది అని చెప్పారు. మరి అందరంటే ఎవరు, వాళ్ళు పేర్లు చెప్పలేదు, మనము చెప్పలేదు. మరి ఇక్కడ అందరికీ తెలిసింది. కానీ ఇంత సేవ చేసి ఆస్తులు నమ్మి రాజకీయాలు చేశారు ఆయన. ప్రతి ఎలక్షన్కి కూడా వాళ్ళు ఇక్కడ మంచి కాస్ట్లీ ల్యాండ్స్ ఇప్పుడు సుమారు 100 కోట్ల పైమాట ఉంటాయి, అలాంటివన్నీ వాళ్ళు రాజకీయాలు చేశారు. ఇక్కడ ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు. రేపు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల్లో పలచనైపోద్ది. దయచేసి మన పెద్దలందరినీ కోరుకునేది ఏంటంటే అలాంటి మహానుభావుడు మనకు అవసరం. ఇప్పుడు చనిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు దేవతలు అని చెప్తుంటారు. ఈయన చనిపోకముందే ఈయన ఒక దేవుళ్ళగా భావించారు అందరు కూడా. కనుక దయచేసి ఈ విగ్రహాలు దేనికి పెడుతున్నారో మాకు తెలియదు, కానీ తొలైతే ఎక్కడైతే మనం భావించామో అదే ప్లేస్లో పెడితే అందరికీ గౌరవంగా ఉంటుంది. చూసిన వాళ్ళు కూడా పెట్టారా బాగుంది, తీసినా ఇప్పుడు బాగుందని చెప్పుకుంటారు. కనుక దయచేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ అలాగే ఇక్కడ స్థానిక నాయకులకు కానీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే మీ గురువు, మా గురువు గారి విగ్రహం నేనే నా సొంత డబ్బుతో ఇక్కడ పెడతాను అని చెప్పి ఆయన పేపర్లో ప్రకటన ఇక్కడ పట్టణ అధ్యక్షుడితో పెట్టారు. కానీ ఎక్కడ ఏ ప్లేస్ అనేది వాళ్ళు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఈ 2 విగ్రహాలు చూస్తుంటే మాకు ఏదో డౌట్ వస్తుంది. ఎవరు చూస్తే కనుక ఇప్పుడు ఎక్కడైతే నిర్దేశం కానీ ఇంకా మళ్ళీ 2 కోట్ల దగ్గర 2 దిమ్మలు కట్టారు. ఆ దిమ్మలపై ఈరోజు అప్పల సూర్యనారాయణ విగ్రహ ప్రతిష్ఠ చేసేందుకు ఒక కుట్ర జరుగుతుందంటే వాళ్ళు చెప్పలేదండి. దేనికి కట్టారో ఇంతవరకు తెలియదు. కట్టడం వాళ్ళే కట్టారని తెలుసు, కానీ ఎందుకు కట్టారో తెలియదు. కార్పొరేషన్ అధికారులు నిర్మించిన నిర్మాణాలు అవి కార్పొరేషన్లో అధికార పార్టీ మన పట్టణం చేసి చెప్పడం మేము ఆల్రెడీ ప్లేస్ చూసాము,
ఆ కార్పొరేషన్ తాలూకా అనుమతులతోనే కొన్ని దగ్గర దిమ్మ కట్టాము. అది ఇదే అదే అని తెలియదు, ఏదని తెలియదు. మొత్తానికి కట్టడం అయితే జరిగింది. సారే కడతామన్నారు ఎమ్మెల్యే గారు, వాళ్ళ గురువు గారికి గుర్తుగా ఎమ్మెల్యే గారు కడతామన్నారు. మంచిదేనండి, కడితే మంచిది. కానీ 7 రోడ్ జంక్షన్ సార్ పక్కన కూడా కడితే ఇంకా మంచిది. ఆయన మీరు కట్టిన కట్టడాన్ని కూల్చడం, వాళ్ళ డబ్బులతో కట్టిపించడం, ఆ మాట ఇవ్వడం వెనక వాళ్ళ పందా నెరవేర్చుకునేందుకు అది అవమానంగా భావిస్తున్నారా? అక్కడ ప్రతిష్ఠించిన కూడాను మీరు సాటిస్ఫై అవుతారు? అక్కడ పెడితే మేము సాటిస్ఫై అవుతామండి. ఎక్కడ అవమానం ఏం లేదు. ఇది ఎవరి విగ్రహం కావాలండి. అల్టిమేట్గా మనకి ఈ జంక్షన్లో ఒకటి, అక్కడ ఒకటి పెట్టి మేము వాళ్ళు పెట్టినా మేము పెట్టినా ఒకటేనండి. గురువు గారికి న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే 7 రోడ్ జంక్షన్ దగ్గర పెడితే ఇంకా మాకు మంచిది. చూస్తే కనుక తొలినాళ్ళ నుండి ఈ కూల్చివేతలు ఉంది కదా, మీరు నిర్దేశించిన ప్రదేశాల్లో విగ్రహాలు పెట్టకుండా వీరు కనుక ఇప్పుడు పెట్టినటువంటి దిమ్మల మీద మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? అభ్యంతరం ఉందండి. అక్కడ ఏదంటే ఎంట్రన్స్ అదే కాబట్టి అదైతేనే అక్కడైతేనే బాగుంటుందని మా ఒక ఆలోచన. మీరు అన్నట్టుగా ఆయన పంతం ఏదో నిర్ణయించుకోవడానికి అక్కడ పెట్టాలంటే మరి ఆయన ఇష్టం బట్టి అది ఉంటుంది సార్. కానీ అది ససేమేరా అన్నటువంటి పరిస్థితులు ప్రజల్లో, అభిమానుల్లో, వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యుల్లో కూడా ఉన్నట్టుంది. ఉన్నారు సార్. అక్కడ పెడితే ఆయన సాటిగా కుటుంబం అందరూ హ్యాపీ పడతాం. ఇక్కడ పెట్టినా ఆయన హ్యాపీ పడతాడేమో, మేమైతే హ్యాపీగా ఉండలేం. కానీ ఎట్టి పరిస్థితులు మీరు సూచించిన ప్రదేశంలోనే ఈ రోజు ఆ విగ్రహ ప్రతిష్ఠ జరగాలి సార్. జరిగితే బాగుంటుంది మా ఒక ఆలోచన. అంతే, మాదో ఒక ఆలోచన, అమ్మగారు ఒక ఆలోచన, మా అభిమానులకి మా ఒక ఆలోచన. అంటే ఎంట్రన్స్ అది బాగుంటుంది, అది అరసబిల్ తోవంటే ఆయన ఎంట్రన్స్ అరసబిల్కి ఆయన ఒక గుర్తుగా, అరసబిల్కి ఒక గుర్తుగా ఉంటుందని మా ఒక ఆలోచన సార్. అంత తప్ప ఇంకేం లేదు. చూస్తే కనుక అటువంటి మహానుభావుడికి అవమానం జరిగింది. అవమానం జరిగిన ప్రదేశంలోనే ఆక్షేపించకుండా అక్కడ విగ్రహాలు ప్రతిష్టలు కట్టాలి. అప్పుడు అతను ఎక్కడ కోరినా సరే అక్కడే కట్టాలి. అతను లాంటి మంచి మనిషి వ్యక్తిగతంగా అతను లాంటి వాళ్ళు ఎవరు లేరు. ఆ పార్టీ ఈ పార్టీ గురించి అతనికి ఎప్పుడు సమాజంలో లేదు. చాలా చాలా వ్యక్తిగతంగా మంచిది. ఎవరు వెళ్ళినా ఆదుకున్న వ్యక్తి అతను. అందుకు అతని విగ్రహం కావాలి. అది కావాలని చోట కాకుండా వారికి కావాలని చోట ప్రతిష్ఠించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. వాళ్ళకి కాదు, వాళ్ళు ఎక్కడ కోరిచ్చినా అతను సరిగ్గా నలుగురిలో మనకి ఆగ్రహంగా కనిపించాలి. అతనిది ఎక్కడో ఆ మూలలో కట్టిస్తే మనకు అనవసరం. అది ఎక్కడ కావాలని అక్కడ కావాలి. కానీ అలా ఆ మూల కట్టేస్తాం, ఈ మూల కట్టేస్తాం, ఎందుకు? అది వేస్ట్. అది సరిగ్గా సెంటర్లో కావాలి. ఆ సెంటర్ పెట్టిన కాదు కూడదంటే అరసబిల్ సెంటరే కావాలి. కాదు కూడదని వాళ్ళు వేరే చోట ప్రతిష్ఠిస్తే అక్కర్లేదు. అక్కడ అవసరం లేదు. అవసరం లేదు. ఎక్కడో కడతారు, అవసరం లేదు. అది యా మూలలో కడితే అవసరం ఏంటది? నలుగురిని ఉపయోగంగా నలుగురిని కనబడాలి అతనికి. అసలు నలుగురిని ఉపయోగించే మనిషి అతను. అందుకు అతను కావాలి. గుండా అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలను కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్, మంత్రి హోంశాఖ మంత్రి కూడాను ఆయన విగ్రహాన్ని 12వ రోజునే ప్రతిష్ఠించాలని కూడాను ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై తొందరపాటు చర్యకు పోకుండా మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి కలెక్టర్ని సంప్రదించి లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలతో ఆమె నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు అరసవెల్లి కూడల దగ్గర ఒక విగ్రహం, 7 రోడ్ జంక్షన్ దగ్గర ఎన్టీ రామారావు, అదేవిధంగా కింజరాపు ఎర్రనాయుడు విగ్రహాల పక్కన ఆయన విగ్రహ ప్రతిష్ఠ కోసం మొదటి వర్ధంతి రోజుకి ఈ 2 విగ్రహాలు ఈ 2 ప్రదేశాల్లో ప్రతిష్ఠించాలని దిమ్మలు నిర్మించారు. 2 పర్యాయాలు ఆ దిమ్మలను తొలగించిన కార్పొరేషన్ అధికారులు కమిషనర్కి తనకు ఆ దిమ్మల తొలగింపులో ఎటువంటి ప్రమేయం లేదన్నా కూడాను కమిషనర్పై బదిలీ వేటేశారు. కొత్తగా వచ్చిన కమిషనర్ ఛార్జ్ తీసుకున్న 24 గంటలకే మళ్ళీ పునర్నిర్మించినటువంటి 2 దిమ్మల్ని తొలగించడమే కాకుండా మరోవైపు పాత మార్కెట్కి వెళ్ళిన డివైడర్ దగ్గర ఒక దిమ్మ నిర్మించడం, సూర్యమహల్కి వెళ్ళినటువంటి డివైడర్ దగ్గర మరొక దిమ్మ నిర్మించడం. ఈ నిర్మాణాల వెనక మాత్రం అప్పల సూర్యనారాయణని ఎక్కడైతే దిమ్మను ప్రతిష్ఠించాలనుకున్నారో అక్కడ ప్రతిష్ఠించే పరిణామాలు కాకుండా వేరే చోట ప్రతిష్ఠించేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలు మాత్రం అరసవెల్లి వాసులు ఎవరు కూడా అంగీకరించరు. మేము సూచన ప్రదేశాల్లోనే ఆ మహానుభావుడు విగ్రహాలను ప్రతిష్ఠిస్తేనే మేము ఏకీపిస్తాం, లేదనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామంటారు. మరి మొదటి వర్ధంతి రోజున ఆ కుటుంబ సభ్యులు, అభిమానులు కోరిన ప్రదేశంలోనే ఆ విగ్రహాల ప్రతిష్ఠ జరుగుతుందా, లేకపోతే ఈ విగ్రహాలు ప్రతిష్ఠించే దిమ్మలను కూల్చే వెనుక ఉన్నటువంటి కుట్రదారులు వారు అనుకున్న చోట్లే ఈ విగ్రహాలను ప్రతిష్ఠిస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.